ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను మీ ముందుకి ఇంకో రెసిపీతో అయితే వచ్చేస్తాను. ముందుగా 2 కప్పుల మైదా తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసేసుకుని వాటర్ వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. 2 కప్పుల మైదాకి 2 కప్పుల పంచదార తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుని సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో 1 ఇలాచీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లెమన్ జ్యూస్ అయితే షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పాల ప్యాకెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పులిసిన పిండిని అయితే పాల ప్యాకెట్లో వేసేసుకుని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జిలేబీలు అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జిలేబీలు అయితే చుట్టేసేసుకోండి. ఇలా చేసిన జిలేబీలని షుగర్ సిరప్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ తీగ పాకంలో వేసేసుకుని ఒక 10 సెకండ్స్ అలా డిప్ చేసేసి ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జిలేబీ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.